ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 10 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి గతంలో జేఏసీ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి పాపయ్య సార్తో మనం ఉన్నాం. సార్ చెప్పండి, మీ యొక్క గతంలో జరిగినటువంటి అంశాలపైన ఏం చెప్తారు సార్? ఆ విషయంలో మీరు మనం 2004 నుంచి తెలంగాణ ప్రాంత సమస్యల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవెత్తడం జరిగింది. అది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మరి ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత నీటికి సంబంధించిన విషయంలో కానీ, తర్వాత పరిపాలనా విషయంలో కానీ సరి అయిన పాత్ర తెలంగాణ వాసులకు లభించలేదని మనం ఈ సమస్యలను తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా 2009లో తను కేసీఆర్ గారు దీక్ష చేసిన తర్వాత మనం ఉద్యమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సిద్దిపేట ప్రాంతానికి మరి చాలా ప్రముఖమైన పాత్ర ఈ సందర్భంగా ఉన్నదని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం పాత సిద్దిపేట బస్టాండ్ దగ్గర ఈ దీక్షా శిబిరాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఒక దీక్షా శిబిరాన్ని మనం సిద్దిపేట పాత బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. అది ఇంచుమించు 1500 రోజులు నిర్వహించి మరి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాతనే మనము ఆ దీక్షా శిబిరాన్ని విరమించుకోవడం జరిగింది. ఓకే, అంటే 1500 రోజులు చేస్తున్నట్టు దీక్షా శిబిరంలో అన్ని కుల వర్గాల ప్రజలతో పాటు సామాజిక ప్రజల వాడు ఆ యొక్క దీక్షా శిబిరంలో పాల్గొనింది. ఆ విషయంలో ఉద్యమానికి ఒక ఊపు వచ్చే అవకాశం ఉండేది అనుకోవచ్చు ఆ టైంలో. అవును, ఎందుకంటే ఆ దీక్షా శిబిరంలో రోజు ఒక సంఘాలు కానివ్వండి, లేకపోతే సామాజిక అంశాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, ఉపాధ్యాయ సంఘాలు, లేక ఈ ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓ, తర్వాత అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీసు, డాక్టర్సు, మరి ప్రజా జీవనంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించడం, తద్వారా మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై మనం నిర్వహించున్న దీక్షా శిబిరానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించడం జరిగింది. దానికి తోడుగా మరి రాష్ట్ర నాయకులు ఎంతోమంది మన దీక్షా శిబిరాన్ని సందర్శించడం, తర్వాత ఆ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కూడా చెప్పడం మనకు జరిగింది. కాబట్టి ఆ దీక్షా శిబిరాన్ని చాలా మరి మనము పెద్ద ఎత్తున నిర్వహించడం, తర్వాత ఆ దీక్షా శిబిరం వలన మనది ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రాంతంలో మిగతా పట్టణాలలో కూడా దీక్షా శిబిరాలను నిర్వహించడం జరిగింది. తద్వారా మరి దేశం యావత్తుగా మనము తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం మన దీక్షా శిబిరం ద్వారా తెలియజేయడం జరిగింది. ఓకే, అంటే అమరవీళ్ళ స్థూపం దగ్గర రంగదాం పంచవత్సలో ఒక ఉద్యమ స్ఫూర్తి అక్కడున్న పరిస్థితి ధర్నాను కూడా చేపట్టడం జరిగింది. ఆ టైంలో ఆ ఒక జ్ఞాపకాలు ఎట్లా అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు ఆలోచన చేసుకుంటే? చాలా అంటే అప్పుడు జరిగిన మరి ఆ ఉద్యమ సంబంధంగా జరిగిన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టయితే మనము తెలంగాణ ప్రాంతంలో ప్రజల సమస్యలు చాలా మనము రేకెత్తించడం జరిగింది. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మరి విద్యుత్తు సంబంధించి కానివ్వండి, తర్వాత నీటికి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, మరి పరిపాలనలో తెలంగాణ నాయకత్వానికి లేకపోతే తెలంగాణ ప్రజలకు సరి అయిన పాత్ర లేకపోవడం కానీ ఈ సమస్యలను మనం ప్రస్తావించడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనము ఈ ప్రజా సమస్యలు ఏవైతే మనం లేవనెత్తడం జరిగిందో తెలంగాణ ఉద్యమ నిర్వహణలో, మరి ఆ సమస్యల్లో ఎన్ని మనము సఫలీకృతం చేసుకోగలిగినాం, ఇంకా ఏమి చేసుకోవాలనేది మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పెద్ద ఎత్తున మనం ప్రజలకు అప్పుడు వాగ్దానం చేయడం కానీ లేకపోతే ఆశలు కానీ వాళ్ళకు కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయని, అనేక సమస్యలను పరిష్కరించుకుంటామని, తద్వారా మరి ఈ మనము మన సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా తెలంగాణ ప్రాంత వాసుల యొక్క జీవితాలు చాలా మెరుగ్గా ఉంటాయని మనం ఆశించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత మనం ఏ మేరకు మరి మనం ఆ సమస్యలను పరిష్కరించుకోగలిగినాము, ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచగలిగినామో మనం ఆలోచించుకొని మరి జరగనివి ఇంకా చేయాల్సిన వాటి గురించి మనము ఆలోచించుకొని ఆ దిశలో మనం ప్రయాణం చేస్తే బాగుంటుందనేది ఒక ఉద్యమకారునిగా మరి
నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు కానీ లాఠీ దెబ్బలు కానీ వెనకడుగు వేయని పరిస్థితి ఉండేది. అటువంటి వారికి కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది. ఆ విషయంలో ప్రభుత్వాలకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు సార్? మరి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకొని మరి వాళ్ళు ఉద్యమకారులు తమ వ్యక్తిగత సమస్యల గురించి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోలేదు, తర్వాత శిక్ష పడలేదు. కాబట్టి ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి జరిగిన ఉద్యమంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి మరి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని మరి వారిపై ఉన్న కేసులన్నింటినీ మరి ఎత్తివేయాలని ఇది సత్వర సమస్యగా ప్రభుత్వం తీసుకొని ఆ దిశలో అడుగులు వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్టీవీ ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? చివరగా మనము ఏ సమస్యల గురించి అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై మనం అన్ని శక్తులు ఉపయోగించి తర్వాత వందల మంది ఇంచుమించు మలిదశ ఉద్యమంలోనే 1500 మంది చనిపోవడం జరిగింది. తొలి దశ ఉద్యమంలో మరి అప్పుడు ఒక 400-500 మంది చనిపోవడం జరిగింది. కాకుండా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మనం ఈ మలిదశ ఉద్యమంలో లేవనెత్తిన సమస్యలు కానీ తొలి దశ ఉద్యమంలో లేవనెత్తిన సమస్యలు కానీ పరిష్కారం దిశగా మనం ఆలోచించాలని మళ్ళీ ఒకసారి మనం మరి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరుచుకుంటామో మనం ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, మిగతా చాలామంది కూడా సిద్దిపేటకు రావడం జరిగింది. వారితో మీకు అవినాభావ సంబంధం ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఉన్నవారు ఎట్లా ఉన్నది, వాళ్ళు చనిపోయిన వారు అమరులైనారు వారు కూడా, వారితో మీకు అన్యోన్యంగా ఎటువంటి సంబంధాలు ఉండే సార్? అప్పుడు మనము తెలంగాణ ఉద్యమం సందర్భంగా మన సిద్దిపేట శిబిరాన్ని కానివ్వండి, సిద్దిపేటలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మరి పాల్గొనడం జరిగింది. అందులో ప్రొఫెసర్ జయశంకర్ గారు, వరవరరావు గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, చుక్కారామయ్య సారు, తర్వాత ఇంకా ఇతర మరి సమస్యలను ప్రజలకు తెలియజెప్పి తెలంగాణ ఉద్యమం ఎందుకు అవసరమో తెలియజెప్పిన మరి పెద్దలందరూ మన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. శిబిరాన్నే కాకుండా సిద్దిపేట మరి మెదక్ జిల్లా ప్రాంతంలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో మరి వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొనడం, తద్వారా మరి ప్రజలకు తెలంగాణ అవసరం ఏంటి, తెలంగాణ ఏర్పాటు ఎందుకు అవసరము అనే దాని గురించి కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలియజెప్పడం జరిగింది. ఓకే, అంటే కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా కూడా తూచా తప్పకుండా ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళింది. అటు రైలు రోకో విషయం కావచ్చు, అక్కన్నపేట విషయంలో కావచ్చు, అప్పుడు కూడా ఎంతో రైలు రోకో విషయంలో చాలా ముందు వెళ్ళారు. ఆ విషయంలో మీకు ఏమనిపించింది సార్? ఆ విషయంలో అప్పుడు చాలామంది ఉద్యమకారులు అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది. రైలు పట్టాలపైన పడుకోవడము, తర్వాత పోలీసు లాఠీ చార్జీలకు మమ్మల్ని కూడా మరి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆ ఉద్యమం సందర్భంగా మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడము, కేసులు పెట్టడం. సరే, చాలామంది మీద కేసులు లేకుండా అయినాయి, కానీ ఇంకా కొంతమంది ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ప్రభుత్వం సత్వరము సాధ్యమైనంత తొందరలో మరి ఆ కేసులను ఉపసంహరించుకోవాలని, తద్వారా వాళ్లకు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. అంటే సిద్దిపేటలో ఉద్యమ సమయం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, వివిధ కమిటీలు కూడా రావడం జరిగింది. ఆ విషయంలో మీరు ఎంతో సవాలుగా మీరు సమస్యలను కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఆ టైంలో జరిగిన సందర్భాలు ఏమున్నాయి సార్? శ్రీకృష్ణ కమిటీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున మరి సభ నిర్వహించడం, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏమిటో ఈ శ్రీకృష్ణ కమిటీకి మనం క్షుణ్ణంగా తెలియజేసి మనం వ్రాతపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్, అంటే మొత్తంగా ఆ సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం ఒక పుస్తక రూపంలో వారికి ఒక ప్రతిని అందజేయడం కూడా జరిగింది. అంటే ఉద్యమ స్ఫూర్తితో ఒక రగిల్చినటువంటి ఉద్యమ సారథి కేసీఆర్ అడుగుజాడల్లో జరుగుతూ ముందుకెళ్ళింది. ఆయన యొక్క పిలుపు మేరకే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందుండి పనిచేయడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన హామీలు, అంటే తెలంగాణ వస్తే ఒక తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు, వాళ్ళకి అన్ని ఫలాలు దక్కాలనే ఒక సంకల్పంతోనే ఈ యొక్క ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నా అని చెప్పి జూన్ 2వ తారీఖు అవతరణ దినోత్సవం రోజు ఎంతో సంతోషమైన రోజు అని చెప్పి ఈ యొక్క డాక్టర్ పాపయ్య గారు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.